వెలుగు పత్రిక, ఇది కాంగ్రెస్ వెలుగు. ఈ కాంగ్రెస్ వెలుగులో ఇలా ఒక మంచి వార్తను అయితే రాసిరా మీ ముందర తీసుకొస్తారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అందరు తెలిసిందే కల్తీ ఫుడ్ ఏడ వార్తాడ దొరుకుతాను, ఈడ ఆడని పేరు లేదు. సో ఆ కల్తీ ఫుడ్ల మీద మన సజ్జనార్ గారు మంచి సందేశం ఇస్తారు, చూడు ఒకసారి. మసాలాలలో అంటే విషయం ఉందంట. ఇక మసాలాలు అంటే మీకు తెలియాలన్నా ఏమేమి వాడతారో. సో ఆ మసాలాలన్నింటిలో విషం ఉందంట. ఇక లవంగాలు తింటారా, లవంగాలు తింటూ చూడాలి, సాజీరా తింటూ చూడాలి. సాజీరా కట సింథటిక్ కలర్స్ వాడుతుంట, లవంగాలకు సాజీరాకు. ఇది లేటెస్ట్ న్యూస్. ఆవాలకంట హెయిర్ డ్రై అంట, రైస్ బ్రాయిన్ ఆయిల్ పూత పూస్తాడ. 25,300 కిలోల, వందలు కాదు నాయన, వేలు, 25,300 కిలోల కల్తీ మసాలాలు సీజ్ చేసిరట. సోంపు, జీలకర్ర, వాము కట రంగులు వేస్తుట, బట్టలు ఇండస్ట్రీస్ కలర్స్తో కల్తీ చేస్తుట. ఇక హైదరాబాద్లోని బేగం బజార్లో హెచ్ ఫాస్ట్ పోలీసులు దాడి చేశారంట. హెచ్ ఫాస్ట్ అంటే హెల్త్ ఫాస్టా, నిన్న టీజీ ఫాస్ట్ అని పెడతామన్నారు, మరి పేరేమన్నా మార్చిరేమో, హెచ్ ఫాస్ట్ అని పెట్టినట్టుంది. సో ఫుడ్ సేఫ్టీ మీద ఒక వింగ్ ఏర్పాటు చేస్తున్నాను. నిన్న ఒక 2 రోజుల కింద మనం చదివినాం. సేమ్ హైడ్రా తరహాలోనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ ఫుడ్ సేఫ్టీ అనే అంశం మీదనే చదివినాం. మరి దానికి సంబంధించి పోలీసు వాళ్ళు దాడులు చేస్తే 25,300 కిలోల కల్తీ మసాలాలు దొరికినాయి. అంటే ఎన్ని కొంపలు ఆరిపోవచ్చో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 1 కిలో కోడి చికెన్ ఉంటే 1 తులం మసాలా ఎత్తారు, మటన్ ఉంటే 1 తులం మసాలా ఎత్తారు. ఎన్ని తులాలు కావాలన్నా ఇది? 10 గ్రాములు తులం అంటే 10 గ్రాములకు 1 కిలో ఉండొచ్చు నాన్ వెజ్. మరి ఈ లెక్కన ఈ మసాలాలు 25,000 కిలోలు అంటే ఎన్ని లక్షల కుటుంబాలు మసాలాలు తిన్నాయి, ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నడిపోటున బేగం బజార్లో పోతారా? బేగం బజార్కి పోయిన వాళ్ళు మరి తింటే ఏమైనా దొరికితే బయట మీరు. ఇక హెచ్ ఫాస్ట్ పోలీసులు దాడి చేశాడు. నిందితులపై పీడీ యాక్ట్ కేసు పెట్టరు. దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన సిపి సజ్జనార్ గారు చెప్తున్నారు. తాగే పాలు మొదలు నిత్యావసర వస్తువులన్నీ కల్తీనట. జనరల్గా మనం 1-2 వస్తువులన్నీ కల్తీ అని చదువుతూ ఉంటాం. పాలు కల్తీ అయిపోయినాయి, ఇంకోటి కల్తీ అయిపోయినాయి. ఇలాంటి అల్లం ఎక్కువ చదువుతూ వస్తున్నాం నిన్నమాట దాకా. ఇప్పుడు అల్లం కాదు, పాలు కాదు, ఏ వస్తువు అయితే నిత్యావసర వస్తువులుగా షాపులకు వెళ్ళి మీరు కొంటావురో అవన్నీ కూడా కల్తీనవుతున్నాయి. ఆఖరికి మసాలాలు కూడా కల్తీనవుతున్నాయని చెప్పేసి మరి మన సజ్జనార్ గారు నిన్న హెచ్ ఫాస్ట్ వింగా, మరి అది సపరేట్ వ్యవస్థ తెలియదు. సో నిన్న బేగం బజార్లో వాళ్ళు తనిఖీలు చేస్తే ఇవన్నీ బయటపడాయి. 1000 కిలోల కల్తీ మసాలాలు సీజ్ చేసిరిగా. ఇప్పుడు పుసుక్కున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇలా సడన్గా సజ్జనార్ పోగానే షాప్ పెట్టాడు. వాడు ఎన్నో రోజులకెళ్ళి, ఎన్నో సంవత్సరాలకెళ్ళి షాప్ నడిపిస్తున్నాడు. ఎన్నో రోజులకెళ్ళి ఎంతో మంది అక్కడ వినియోగదారులు కొని ఉంటారు, వాళ్ళందరూ తిని ఉంటారు. అంటే అందరి కొంపల ఆర్తానికి ఈ బేగం బజార్లో ఈ షాపులు పనిచేస్తున్నాయి. ఇక అన్నం తిన్నాకట అరిగేందుకేనని కాస్త సోంపు నోట్లో వేసుకుంటే జీర్ణ సంగతి అటుంచి స్టమక్ అల్సరో క్యాన్సరో రావచ్చట. జలుబో దగ్గో గొంతు గరగరో ఉందని ఓ లవంగం నోట్లో వేసుకుంటే రోగాలు పోవడం అటుంచి ప్రాణాలే పోవచ్చట. చూసుకోరా, ఎందుకంటే మనం వాడుతున్న మసాలా దినుసులన్నీ కల్తీమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్లోని బేగం బజార్, హైదరాబాదు ఫుడ్ అడల్ట్రేషన్ సర్వలెన్స్ టీం హెచ్ ఫాస్ట్ చేసిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. మసాలా దినుసులు లాడించేందుకు వ్యాపారులు సింథటిక్, ఇండస్ట్రియల్ కలర్స్, ఆఖరికి హెయిర్ డ్రై కలుపుతున్న విషయం తెలిసి అధికారులే నివ్వెరపోయారు. 4 చోట్ల దాడులు చేశారు. హైదరాబాద్లోని బేగం బజార్, కాటేదాన్, మైలార్దేవ్పల్లి, బాలాపూర్లోని మసాలా దినుసుల కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో కల్తీ దందా గుట్టురట్టయింది. మొత్తం 25,300 కిలోల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేసిన పోలీసులు 3 వ్యాపారులను అరెస్టు చేశారు. లవంగాలు, ఆవాలు, సాజీరా, జీలకర్ర, సోంపు, వాము తదితర మసాలాలు నిగనిగలాడేందుకు సింథటిక్ కలర్స్, బట్టలకు అద్దే రంగులు, హెయిర్ డ్రై కలర్ కూడా వాడుతున్నట్లు తెలిపారు. సో ఇప్పుడు ఈ మసాలా దినుసులు
లేదంటే ఈ కల్తీ ఫుడ్ ఐటమ్స్, ఈ మసాలాలు అమ్ముతా ఉన్న షాప్ ఓనర్ల పేర్లు ఇలా రాస్తే మీరు మునగాలి. అమ్ముతున్న షాప్ ఓనర్ల పేర్లే, మీరు ఏం అడగలేం. ఆ అమ్మడానికి ఎవరైతే లైసెన్స్ తెచ్చుకుంటో ఆ లైసెన్స్ మీద ఉన్న వాని పేరు చెప్తే మీరు మునగాలని చెప్తాను నేను పోలీసులకు. బేగం బజార్లు అంటే ఎవరి షాపులు ఉంటాయా? మసాలా దినుసులు ఎవరు అమ్ముతారు? నాకు తెలిసి అయితే ఎవరు అమ్ముతారో ఒక సామాజిక వర్గమే అధికంగా అమ్ముతుంది. ఇలా కోటికి పోయినా లేదు బేగం బజార్ పోయినా ఆ ఏరియాలో ఎవడు షాపులు నడుపుతాడో ఈ వార్తలు చూసే ప్రతి ఒక్క తెలుసు, ఈ పేపర్ చదివే ప్రతి ఒక్క తెలుసు, పట్టుకున్న పోలీసులకు తెలుసు. ఎందుకు వాళ్ళ పేర్లు బయట పెట్టరంటే వాళ్ళ ఓట్లు కావాలి. వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ భూమి బతికే ఉండదు. ఇది అమ్మగలిగేది, ఈ లత్కోర్ దంద చేయగలిగేది ఎవరనేది అందరికీ ఎరక. ఇక నేను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దీన్ని ఈరోజు కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నా, అంతకంటే ముందు వైఎస్ రాజశేఖర ఉన్నా, కిరణ్ కుమార్ ఉన్నా, ఇంకా ఎవరున్నా వీళ్ళని పెంచి పోషిస్తూ వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఓట్లు అత్యంత అవసరంగా మారింది ప్రభుత్వాలకు, ఉమ్మడి ఏపీలో కానీ ఏర్పడ్డ తెలంగాణలో కానీ. అందుకే ఈరోజు కూడా కల్తీ మసాలాలు దొరికిన రాస్తే తప్ప వాళ్ళ పేర్లు రాస్తలేరు, రాయరు కూడా. ఒకవేళ రాస్తే లోపల 10వ పేజీల, 11వ పేజీల, 20వ పేజీల ఇట్లా రాసుకుంటారు. ఎందుకంత భయం? ఇప్పుడు గీ షాపులలో నేను గతనే చెప్తున్నా, మన హైదరాబాద్లో ఒక సామాజిక వర్గం చేస్తున్న బిర్యానీలు తింటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వస్తలేవా? ఒక బ్రాహ్మణ్ణి చూసుకోరి, ఆయన ఒక సామాజిక వర్గం తయారు చేస్తున్న బిర్యానీ తినడు, ఆయన ఆరోగ్యంగా ఉండడు, ఆయన ఒకరిని కాదు నలుగురిని అంతాడు పిల్లల్ని. హిందువులలో ఉన్న వాళ్ళు ఇక శనివారం ఆదివారం వస్తే ఒక సామాజిక తయారు చేసిన బిర్యానీ షాపులలో మనం దండిగా తింటా ఉన్నాం. వాళ్ళల్లో ఉన్న హెల్త్ కండిషన్ చూసుకొని, వాళ్ళల్లో ఉన్న ఫర్టిలిటీ సమస్యలు చూసుకొని, నేను డే 1 నుంచి నేను ఛానల్ మొదలుపెట్టిన కానీ ఈ విషయం ప్రస్తావిస్తా ఉన్నా. పుట్టగొడుగు లెక్క మొలుస్తూ ఉన్నాయి ఫర్టిలిటీ సెంటర్లు, పుట్టగొడుగు లెక్క. ఆ పుట్టగొడుగు లెక్క మొలిసే ఆ ఫర్టిలిటీ సెంటర్లో 90% మంది హిందువులే చేరుతావారు, 90% మంది. అవునా కదా? మీరు చేసుకోరు, మీరు ఫర్టిలిటీ సెంటర్ కాడికి పోయి ఒక వీడియో చేయరు, కావాలంటే తెలిసిపోతే మీకు విషయం మొత్తం నిజమా కాదా నేను చెప్పేది అనేది. సో ఏదేమైనా తెలంగాణలో కల్తీ ఫుడ్ హైదరాబాద్ కేంద్రంగా బ్రహ్మాండంగా దొరుకుతున్నది. బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా. మా రాధాకృష్ణ కూడా రాసింది, మా రాధాకృష్ణ పేరు రాసిండానే. బేగం బజార్లో షాప్ ఓనర్ పేరు ఒక్కరి పేరు రాస్తే బాగుండు. మసాలాలు కాదు, ప్రాణం తీసే రసాయనాలు, మసాలా దినుసుల్లో విషపూరిత రంగుల వినియోగం ఉన్నది. నాసి రకం దినుసులను కెమికల్స్ కలిపి ప్రాసెసింగ్ చేస్తున్నారు, ఆకర్షణీయంగా మార్చి బ్రాండెడ్ కవర్లో మార్కెటింగ్ చేస్తున్నారు. పరీక్షల్లోనూ దొరకకుండా గ్యారంటీ కలర్స్ వాడుతున్నారు. కాటేదాను బాలాపూర్లో హెచ్ఫాస్ట్ దాడులు చేసింది. బేగం బజార్ తీసేసినవా ఏం రాధాకృష్ణ? బేగం బజార్ అంత ప్రేమేమి మనకు? ఏమిటికి రాయలేదు బేగం బజార్ అని? అర్థమవుతూనే ఉంటుంది జనాలకి. సో 25 టన్నుల కల్తీ మసాలాలు దినుసులు సీజ్ చేశారు. 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. ఆ నేరగాళ్ల పేర్లను రాస్తే బాగుండగా. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నేరగాళ్లు. కల్తీ దినుసులతో కాలేయం క్యాన్సరు, జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. ఏళ్ల తరబడి కొనసాగుతున్న కల్తీ మసాలా దందా. లక్షల మంది వినియోగదారులు, కోట్లలో టర్న్ ఓవర్ ఉన్నది. భారీ నెట్వర్క్ ఛేదించడానికి సిట్ ఏర్పాటు చేస్తున్న సజ్జనార్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి పని ఎవరు చేసినది మంచిదేనా, మనం చేయాలని ఏం లేదు, ఇంకోటి చేస్తే దాన్ని తప్పు వచ్చేది అవసరం లేదు. కాకపోతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఈ కల్తీ మసాలాలు కానీ, ఈ కల్తీ ఫుడ్ ఐటమ్స్ కానీ, ప్రధానంగా కల్తీ అల్లం కానీ ఇవన్నీ బాగా పట్టుకుంటారు. దీంట్లో బేషరతుగా కృతజ్ఞతలు తెలిపొచ్చు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుకురంటే శూన్యం, నాకు తెలిసి అయితే శూన్యం. అవినీతి అధికారులను పట్టుకుంటారు, లంచగొండలను పట్టుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నెంబర్ 1 ఉందని గ్యారంటీ ఇస్తాం. తర్వాత కల్తీ ఫుడ్ ఐటమ్స్ పైన సోదాలు చేయడంలో ఓ 50 నుంచి 70% వరకు మీరు మెజార్టీ సాధిస్తారని, మీరు మీ సంస్థలు అంత మంచిగా పనిచేస్తారని నేను కితాబిస్తా. మంచి ఓటు చేసినా దాన్ని ఒప్పుకోవాలి.
సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కల్తీ ఫుడ్ ఐటమ్స్ పైన గట్టినే ఫైట్ చేస్తారు. ఇప్పుడు హెచ్ ఫాస్ట్ అట సపరేట్ వింగ్ అట ఉంది. హెచ్ ఫాస్ట్ని ఏర్పాటు చేసి వారి ద్వారా కల్తీ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడైతే సప్లై చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరిపైన దాడులు చేస్తారు. ఇప్పుడు నేను మేజర్గా చెప్తానే, ఒక సామాజిక వర్గం తయారు చేస్తున్న బిర్యానీ లేదంటే ఆ హోటల్స్ పైన రెస్టారెంట్ల పైన దాడులు చేసి ఊకనే వాని మీద ఫైన్ వేసి వదిలిపెట్టడం కాదు, వాని బరివత్తల గుంజాలే వాని బజార్కి, మరి ప్రజాక్షేత్రంలో తన్నాలే వాడిని, ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటున్నది. సో ఆ పని చేసే ప్రయత్నం చేయరు. సో దయచేసి ఇక బయట పోతే బిర్యానీ దొరుకుతుంది ఇంకేమైనా దొరుకుతానని ఇక నోరు గురించి కూడా తినేటోళ్ళు జర్ర అప్రమత్తంగా ఉండమని చెబుతానికి ఈ వార్త రాశారు. జర్ర కాదు, చాలా అప్రమత్తంగా ఉంటుంది. రోగాల పాలైతే రేపు ఈ యశోదా ఓనికి, అపోలో ఓనికి, ఇంకోనికి లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఏర్పడతాయి. సో ఒకటి గ్రహించుకోలే మరి.